పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక వరములు పొందుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకు ముందటి భాగములలో సిలువ ఎందుకు ఆటంకముగా ఉంది అని ధ్యానించాం. మొదటి భాగములో సిలువ ఎందుకు ఆటంకము అంటే సిలువ ఈ లోకాన్ని ఖండిస్తుంది కాబట్టి. రెండవ భాగములో రక్తము చిందించబడుతుంది కాబట్టి ఈ సిలువ ఆటంకము అని ధ్యానించాం. ఈరోజు మనము మూడవ భాగములోనికి వెళ్దాం. సిలువ ఎందుకు ఆటంకముగా ఉంది? సిలువ మన యొక్క జీవిత పరమార్థపు విలువలను మన ముందు పెడుతుంది కాబట్టి సిలువ ఆటంకముగా ఉంది. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన ఓ దేవా, మీకు దివ్య నామాన్ని ఘనంగా స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఏం చేసి రండి. ఈ దివ్య వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబమును, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, అభిషేకించండి, ప్రతి ఒక్కరిలో మార్పు కలిగించండి. తద్వారా మీ రక్షణ ఫలములు పొందుకొని ఈ లోకంలో ఉన్నత జీవితం జీవించే భాగ్యము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రశస్త రక్తము ఈ లోకానికి రక్షణపు ఊటగా మారిపోయింది. మన యొక్క జీవితంలో ఉన్న పాప ప్రక్షాళనకి ఆ యేసు రక్తము ప్రోక్షించబడాలి, చిందించబడాలి అని ప్రవక్తల ప్రవచనములు నెరవేరినాయి. కాబట్టి ఈ సిలువ అనేది ఈ రక్తము చిందించబడుతుందని ఆటంకముగా మారిపోయింది. ఒకసారి ఒక సహోదరుడు కారాగారములో ఉన్న కారాగార వాసులకి క్రైస్తవ బోధ చేయడానికి వెళ్ళాడు. ఆ బోధ చేస్తూ ఉన్నప్పుడు అన్ని వర్గాల వారు ఉంటారు కాబట్టి యేసు ప్రభు ప్రేమ గురించి, తండ్రి దేవుని ప్రేమ గురించి, ఆ యేసుక్రీస్తు శిలువ మరణము గురించి, నీ కొరకు నా కొరకు పాపులను మనందరి కొరకు ఆ యేసు మరణించడం గురించి అక్కడ బోధ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ అందరిలో ఒక యవ్వనస్తుడు కూడా శ్రద్ధగా వింటున్నాడు. ఆ యవ్వనస్తుడు తన ముఖముపై కురుపులతోటి భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము విన్నాడు. తర్వాత ప్రార్థించి ఈ బ్రదర్ వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ వారం వెళ్ళినప్పుడు ఈ బ్రదర్ గారు ఒక అబ్బాయిని పిలిచి, బాబు, పోయిన వారములో ఒక యవ్వనస్తుడికి ముఖమంతా మచ్చలతోటి కురుపులతోటి చీము కారుతూ ఉన్న అతన్ని ఉన్నాడు కదా, అతన్ని నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. అయ్యో బ్రదర్, అది నేనే అని ఈ అబ్బాయి అన్నాడట. అరే, ఇలా ఎలా మారిపోయావు, పసిబిడ్డలా మారిపోయావు అని అన్నప్పుడు ఆ సహోదరుడు, ఆ యవ్వనస్తుడు సాక్ష్యం ఇలా చెబుతూ ఉన్నాడు. బ్రదర్, నాకు యేసు అంటే ఎవరో తెలియదు. ఆ దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడా అని ఆశ్చర్యపోయాను. నా కొరకు, నా పాపాల కొరకు ఆ యేసులో మరణం పొందాడని ఇంకా విస్మయము చెందాను. ప్రార్థించిన తర్వాత నేను నా పడక గదికి వెళ్ళాక ఆ పడక గది మన బెడ్ ప్రక్కనే మోకాళ్ళ మీద పడి రాత్రి 9 గంటలకి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. నాకు ప్రార్థించడం ఎలాగో తెలియదు. ఏదో వచ్చిరని మాటల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా పాపాలు నా ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క పాపము గురించి నేను పశ్చాత్తాపడ్డాను, రోధించాను, కన్నీరు పెట్టాను. యేసయ్యా, నాకు ప్రార్థనలు చేయాలో తెలియదు, కానీ ఈ పాపము, ఈ దొంగతనము చేశా, నీ రక్తముతో కడిగేయి. ఇలా ప్రార్థిస్తూ ఉన్నాను. వ్యభిచరించా, ఈ రక్తములో కడిగి, ఇలా ప్రతి పాపము నాకు కనిపిస్తూ ఉంటే ఆ కన్నీటితోటి అలా ప్రార్థన చేస్తూ ఆ యేసు రక్తమును కడిగి వేయమని మొరపెట్టుకున్నా. బ్రదర్, రాత్రి 9 నుండి 2 గంటల వరకు నేను మోకాళ్ళ మీదనే ఉండి ఏడుస్తూ పశ్చాత్తాపముతో నా హృదయంలో భారమంతా కూడా ఆ యేసుపై ధారపోస్తూ ప్రార్థించాను. 2 గంటలకి అద్భుత విధముగా ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఆకాశము నుండి యేసు రక్తం అలా దిగి వచ్చి నా మీద ఇలా పడిపోయింది. నేను అలా క్రిందకు ఒరిగిపోయాను. ఉదయం లేచి చూసినప్పుడు అద్దములో చూస్తే ఇలా మారిపోయా బ్రదర్ అని అతడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడట. ప్రియ సహోదరి సహోదరుడా, రక్తము సిలువ ఆటంకమని భావిస్తూ ఉంటాం. కానీ ఈ సిలువ ఆటంకముగా కాకుండా దాని యొక్క ప్రశస్తమైన ప్రాముఖ్యతని మనం గుర్తిస్తే ఆ సిలువని పట్టుకొని మన జీవితాన్ని వెచ్చిస్తాం.
ఈ సమయంలో మనం ఈ 3వ భాగములో జీవితపు పరమార్థ విలువలని ఈ సిలువ మన ముందు ఉంచుతా ఉంది. చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నారు? నన్ను వెంబడింపదలచిన వారు తన్ను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపవలెను అని యేసు ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి రావాలంటే సిలువ మనము ఎత్తుకోవలసిందే. సిలువ లేకుండా మనం ఆ యేసుక్రీస్తుని ఏ మాత్రము కూడా అనుసరించలేమని ప్రభు ఈరోజు మనకి మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ సిలువ మనందరికీ ఆటంకంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సిలువ శ్రమలతో కూడింది, కష్టముతో కూడుకున్నది. మన జీవితాన్ని, మన హృదయమును కోసే విధముగా ఉంటూ ఉంది. ఈ సిలువ మనకి ఇష్టము లేక ఈ లోకములో చాలామంది ఆధునిక ప్రపంచములో ఈ సిలువ దరి చేరకుండా ఇష్టము లేని బ్రతుకుని బ్రతుకుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మనకి ప్రతిరోజు అంటూ ఉన్నాడు, ప్రతిరోజు నీవు సిలువ మొయ్యాలి. సిలువ మోస్తేనే గుడ్ ఫ్రైడే వస్తేనే ఈస్టర్ సండే ఉంటుంది. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ సండే లేదు. యేసు సిలువ మరణము లేకుండా ఉత్థానము లేదు. అందుకే ప్రభు మనకి సిలువ జీవితము జీవించాలి అని ఈరోజు మనకి ఉద్బోధ చేస్తూ ఉన్నాడు. కాస్త గ్రహించుకుందాం. మన అనుదిన జీవితములో మనం మోస్తున్న సిలువలు ఏంటి అనేది కూడా మనము తెలుసుకోవాలి. సిలువ మోయడం అంటే ఏంటి? కటిక పేదరికాన్ని చూసినప్పుడు నీ హృదయము భారముతో నిండిపోతూ ఉంది. అది ఒక సిలువ. ఎప్పుడైతే ఒక పేదవాణ్ణి చూసినప్పుడు నీవు భారంతో ఉంటావు కదా, అది ఒక సిలువ. నీకది నైతిక విలువల గురించి మాట్లాడినప్పుడు నీకు ప్రత్యేక ఆకర్షణ ఉండదు. నువ్వు నైతిక విలువ గురించి మాట్లాడు, నేనెవ్వడు పట్టించుకోడు. ప్రత్యేకంగా నైతిక విలువల గురించి సమాజంలో మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. అదే సిలువ. ఈరోజు గ్రహించుకో ఈ సిలువ ఏంటి అని. ఒక విద్యార్థిగా జీవిస్తున్నప్పుడు ఎక్కువ శాతం క్రీస్తు కొరకు జీవించాలని జీవించని యవ్వనస్తుల మధ్య నీవు యేసు కొరకు నిలబడి నీతిగా జీవిస్తూ ఉంటే వారేం చేస్తారు? హేళన చేస్తారు. నువ్వేంటిరా బాబు ఇలా ఉన్నావని హేళన చేస్తారు, అవమానపరుస్తారు. నీ విద్యార్థి జీవితములో ఇలాంటివి అనుభవించి ఉంటావు. అదే సిలువ. నీవు వ్యాపారము చేస్తూ ఉంటే, నీ వ్యాపారములో క్రైస్తవ విలువల కొరకు జీవిస్తూ ఉంటే, నీవు నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఉంటే, ఆర్థికంగా ఉన్నత స్థానానికి లేవనెత్తబడకపోయినా కానీ ఆ యేసు కొరకు జీవించడం ప్రారంభిస్తే, నీతిగా నిజాయితీగా బ్రతికేవాడు వ్యాపారము చేయలేడు అని తెలిసినా కానీ అలాంటి జీవితమే నీవు జీవించడమే సిలువ. అది సిలువ. ఎప్పుడైతే మనం నిజాయితీగా జీవిస్తుంటామో ఆ సిలువని మనం మోస్తూ ఉన్నట్లే దానికి ప్రతిఫలం తప్పనిసరిగా ఆ ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. యేసు ప్రభు పలికినట్టు నీవు సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నా శిష్యుడవి కానేరవు అంటున్నాడు. ఈ లోకములో చాలామంది మీ క్రైస్తవులం ఉన్నాం, కానీ నిజానికి మనం క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నామా? ఆ యేసు క్రీస్తులా బ్రతుకుతా ఉన్నామా? ఆ యేసు క్రీస్తు మాదిరి సిలువ ఎత్తుకొని ఆ ప్రభుని వెంబడిస్తూ ఉన్నామా? ఏదో కొద్దిగా కష్టం వచ్చినప్పుడు, ఏదో శ్రమ కలిగినప్పుడు దేవుడు లేడు అని భావిస్తూ ఉంటాము. కానీ అవి అన్నీ సిలువలే అనుకొని అవి మోసుకొని ధైర్యముతోటి ఆ యేసు వంక చూడడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నామా? ఈరోజు ఆలోచన చేసిన ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మన జీవితములో సిలువని మోస్తామో అప్పుడే మనకి ఉత్థాన మహిమ తప్పనిసరిగా మనం పొందుకుంటూ ఉంటాం. మరి నీవు నీ సిలువ ఎత్తుకొని యేసుని వెంబడించడానికి సిద్ధముగా ఉన్నావా?
అంటే ఏంటి? ఎలాంటి సిలువ ఎత్తుకొని, సిలువ ఏంటి? ఎలాంటి సిలువ ఎత్తుకొని ఆ యేసుని వెంబడించాలి అని మనము ఆలోచన చేస్తే, నిత్యము పోరాడుతున్న భార్య భర్తలు ఒకరిని ఒకరు క్షమించుకోవడమే నీ సిలువ ఎత్తుకోవడం. ప్రతిరోజు కూడా భార్య భర్తలు కుటుంబంలో ఏదో ఒక చిన్న సాకుతోటి గొడవ పెట్టుకుంటూ ఉంటారు కదా. ఆ గొడవ పెట్టుకోవడం అనేది ఆపివేసి ఒకరిని ఒకరు క్షమించుకొని జీవించినప్పుడు నీవు సిలువ మోస్తున్నట్టే. నిన్ను మోసము చేసిన వారిని క్షమించడం, నీ జీవితములో నేను అవమానము చేసిన వారిని నీవు మన్నించడం, నీవు సిలువ ఎత్తుకొని వాడవుతూ ఉన్నావు. నీ జీవితమును నూతన ప్రమాణాలతో తిరిగి జీవించడం ప్రారంభించినప్పుడు నీవు సిలువ ఎత్తుకుంటూ ఉన్నావని గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు ఇంటిలో ఏం చేస్తూ ఉంటాం? సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. ఆ సనగడం గొనగడం మానివేయడమే సిలువ ఎత్తుకోవడం. అన్నీ సర్దుకుంటూ దేవునికి సమర్పించుకోవడమే నీ సిలువ ఎత్తుకోవడం. ఈర్ష్య, ద్వేషం, కోపతాపాలు, మోసము, కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలని త్యజించి నూతన సృష్టి కావడమే సిలువ ఎత్తుకోవడం. పవిత్రాత్మను దుఃఖ పెట్టకుండా, ఆర్పకుండా, ఎదిరించకుండా, తిరస్కరించకుండా జీవించడమే సిలువ ఎత్తుకోవడం. అర్థమవుతూ ఉందా? నీ జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ వేదన, కష్ట సమయాలన్నీ కూడా నీవు సిలువ ఎత్తుకుంటూ ఉన్నావు. అప్పుడు ఏం చేయాలి? ఆ కష్టము, ఆ నష్టమును ప్రభుకి సమర్పణ చేసి ముందుకు కొనసాగడమే నీ సిలువ ఎత్తుకొని జీవించడం. యేసు ప్రభు మాట్లాడేది సిలువ ఇదే. నీవు ఇష్టపడుతూ ఉన్నావా? ఈ సమయంలో నీవు ఇష్టపడినట్లయితే నీ జీవితంలో ఉత్థానం ఉంటూ ఉంది. అంటే ఒక నూతన క్రియ, నూతన జీవితం, నూతన ఆశీర్వాదమును ఆ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహిస్తూ ఉన్నావా? నీ ఇలా జీవించినప్పుడు ఎంతో వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే మనం ఒక మంచి జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క జీవితంలో మనము దేవుడి కొరకే బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి. ఒక గ్రామంలో ఒక సహోదరుడు తాను ఎప్పుడూ కూడా యేసువా, ప్రభువా, దేవా అని జీవిస్తూ ఉండేవాడు. ఎటు వెళుతూ ఉన్నా అయ్యా సహోదరుడా, యేసుని విశ్వసించావా అని అడుగుతూ ఉండేవాడు. చాలామంది ఏమనుకున్నారు అతన్ని చూసి? అరే వీడి పిచ్చోడ్రా అన్నారు. చూడండి ప్రియులారా, ఆ దేవుడి కొరకు జీవించినప్పుడు నీ ఇంటి వారు నిన్ను వ్యతిరేకిస్తారు. దేవుడి కొరకు నీతిగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబీకులు నిన్ను త్రోసివేస్తారు. అది అన్నీ సిలువలుగా నీవు భావించినప్పుడే నీ జీవితం మహా అద్భుతముగా మారిపోతూ ఉంది. నీవు క్రీస్తు కొరకు జీవించినప్పుడు, నీతి న్యాయంగా బ్రతికినప్పుడు, నీ ధ్యాస అంతా ఆ యేసుపై లగ్నం చేసినప్పుడు నిన్ను పిచ్చివాడంటారు. అదే సిలువ. ఇలాంటి సిలువ మోయడానికి సిద్ధముగా ఉన్నావా? ఆ యేసు కొరకు జీవించడానికి సిద్ధముగా ఉన్నావా? ఆ యేసు క్రీస్తే నీ జీవిత పరమావధి అని, ఆ యేసు క్రీస్తు లేకపోతే నా బ్రతుకు లేదు అన్న ఆలోచన నీ జీవితంలో పెట్టుకొని జీవించ సిద్ధముగా ఉన్నావా? ప్రియులారా, ఇలాంటి కష్టం ఎందుకు నాకు అనుకోవచ్చు మనం. ఇలాంటి శ్రమలు ఎందుకు? శ్రమలు ఉంటేనే కదా ఫలముంటూ ఉంది. ఆ యేసు క్రీస్తు శిలువపై మరణించుటలోనే కదా ఆ ఉత్థానం ఉంది. ఎప్పుడైతే మన జీవితంలో ఈ శ్రమలను, కష్టములు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి. జోసెఫ్ తంబిగారు, అవుట్వల్ జోసెఫ్ తంబిగారట, తాను యేసు ప్రభు యొక్క దర్శనాలు పొందుకుంటూ ఉండేవారు. ఎంతో మందికి మేలులు చేశారు. ఎంతోమంది యొక్క అనారోగ్యమును స్వస్థపరిచారు. ఎంతోమందికి ఆ యేసుక్రీస్తు నామములో భోజనాలు పెట్టేవాడు. వారందరికీ ఎంతో సేవ చేసేవాడు. కానీ ఒక రోజున కొంతమంది ఈ సహాయం పొందిన, మేలు పొందిన వారే కొంతమంది అతని గదిలోనికి వచ్చి తంబిగారిని కట్టెలతో బాగా కొట్టారు. ఎన్నోసార్లు కొట్టారు. కొట్టంగా ఆ రక్తం మడుగులో అతడు స్పృహ కోల్పోయాడు. వీరు చనిపోయాడు అనుకొని పారిపోతారు. తర్వాత ఒక గంట సేపటికి తంబిగారు మెలక వచ్చిందట. తాను మేలుకొని ఆ బాధల్లో అడుగుతూ ఉన్నాడు, యేసయ్యా ఎక్కడున్నావు యేసయ్యా అని అడిగాడట. వెంటనే యేసు ప్రభు దర్శనం అయ్యారు.
ఏంటి ప్రభువా, నేను ఏం తప్పు చేశానని, నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, నాకు వారికంతా మేలు చేశాను కదా, నీ నామములో వారిని స్వస్థపరిచాను కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నేను ఇలా బాధపడాలి అని అడిగినప్పుడు ప్రభు ఇలా అని చెప్పారట, నా ప్రియ సహోదర, తంబి, నీవు ఎప్పుడైనా కానీ శ్రమలు పొందినప్పుడు, కష్టాలు పొందినప్పుడు, ఇలాంటి వేదన పొందినప్పుడు, నా నామమున నిందించబడినప్పుడు నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంది అంటే, నీలో నా పరిశుద్ధాత్మ ఉన్నాడు అని గుర్తుంచుకో అన్నాడట. ప్రియులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం ఉంటామో, లేక ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా జీవిస్తుంటామో, ఎప్పుడైతే మనము అసాధారణ జీవితం బ్రతకడం ప్రారంభిస్తామో, ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇలాంటి సిలువలు వస్తాయి. కానీ వచ్చినప్పుడు వాటిని మనం ధైర్యముతోటి ఎదుర్కొని ముందుకు సాగినప్పుడే మన జీవితంలో అద్భుతం జరుగుద్దని తంబి గారి జీవితం ద్వారా మనం నేర్చుకోగలం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో మన యొక్క జీవితం అంతా మంచి అంతా పిచ్చిగానే కనిపిస్తూ ఉంది. నీవు మంచి జీవితము జీవించు, నేను అందరూ హేళన చేస్తారు. నువ్వు నీతిగా జీవించు, నేను తృణీకరిస్తారు. ఎందుకంటే నీవు మంచి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, నీతిగా ఉంటున్నప్పుడు, ఇతరులు, ఈ లోకస్తులు ఉన్నటువంటి అందలములో నీవు జీవించలేవు. నీవు చాలా కట్టిక పేదవాడిగానో లేక అనామకుడిగానో జీవించడం ప్రారంభిస్తావు. అది అంతా కూడా వారు అనుభవిస్తున్న సుఖ లోభ జీవితాన్ని నీవు అనుభవించలేవు. కానీ నీ యొక్క జీవితంలో ఆ సంతృప్తి, ఆనందం అద్భుతముగా ఉంటూ ఉంది. వారిలో అలాంటి సంతృప్తి లేని జీవితం వారు జీవిస్తూ ఉంటారని ఈరోజు నీవు నేను గుర్తించాలి. క్రైస్తవ జీవితం అనేది చాలా సులభమైంది కాదు. క్రైస్తవ జీవితం ప్రభు అన్నట్లుగా నా కాడి సులువైంది, నా బరువు తేలికైంది ఎప్పుడది జరుగుతూ ఉంది. ఈ కష్ట నష్టాలు వచ్చినా ఎందుకు భరించలేకపోతున్నామంటే మనము యేసు వంక జీవించడం లేదు. ఆ యేసు వంక చూసినప్పుడు, ఆ యేసుతో మనం బ్రతికినప్పుడు అప్పుడు ఏమవుతా ఉంది, ఆ కాడి అంటే ఈ శ్రమలు, కష్టాలన్నీ సులువుగా మారిపోతాయి. అందుకే మొదట మన యొక్క జీవితాన్ని ఆ యేసుతో ముడిపెట్టాలి. ఆ యేసుతో కలిసి మనము జీవించడం అలవర్చుకోవాలి. అలాంటి జీవితానికి సిద్ధముగా ఉన్నావా? ఈ సిలువ ఆటంకం ఎందుకంటే సిలువ రక్షణ కొరకైన దేవుని శక్తియే ఉన్నది. ఈ సిలువ ద్వారా మానవ జాతికి రక్షణ, విడుదల ఉంది. ఎప్పుడైతే ఈ సిలువ ద్వారా మనకు రక్షణ ఉంటుందని గ్రహిస్తామో ఆ పరలోకానికి చేరడానికి సులువుగా మారిపోతూ ఉంది. చాలామంది అంటారు, పరలోకము చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, ఎన్నో మార్గాలు ఉన్నాయి. మరి యేసు అంటున్నాడు, లేదు లేదు, ఒకే ఒక మార్గం అంటున్నాడు, అదే సిలువ మార్గం. క్రైస్తవులు ఈ లోకములో మన ప్రపంచం తెలుసుకోవడానికి మనము పాటించే జీవన విధానము ఈ సిలువ మార్గము, సిలువ యాగమే. ఎప్పుడైతే మనము సిలువ మార్గములో ప్రయాణం చేస్తామో అప్పుడే మనము ఆ పరలోకము చేరతాం. తండ్రి దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నా కుమారుడా, నేను నిన్ను కలిసే ఒకే ఒక స్థలం అది సిలువయే అంటున్నాడు. ఈ సిలువ దగ్గరే ఆ తండ్రి కలుస్తాడు. ఎప్పుడైతే మనము ఆ సిలువ దరి చేరతామో తండ్రి దేవుడు అక్కడ దర్శనం అవ్వడం జరుగుతూ ఉంది. మనం ఇంకా అనొచ్చు, దేవుడు మరొక స్థలంలో కలవచ్చు కదా, దేవుడు ఒక పార్టీలో కలవచ్చు కదా, దేవుడు ఒక ఫంక్షన్లో కలవచ్చు కదా, దేవుడు నేను సుఖంగా ఉంటే అక్కడ కలవచ్చు కదా అని అనుకుంటాం. కానీ అది ఎప్పటికీ జరగదు. ఆ దేవుడు నిన్ను కలిసే స్థలం ఒక్కటే సిలువ. ఆ సిలువ చెంతకి నీ వెళితేనే ఆ దేవుడు నిన్ను కలుస్తాడు, నీతో మాట్లాడతాడు. అందుకే ఈ లోకానికి ఈ సిలువ ఆటంకముగా ఉంది. అయ్యో ఈ సిలువ ఏంటి, కష్టం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దర్శించాలంటే, ఆ యేసు రక్షణ మనం పొందాలంటే ఈ సిలువ దరి చేరవలసిందే. ఒక్కసారి నీవు సిలువ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అనుభవం పొందాలి. అంటే ఏ విధముగా మనం ఈ సిలువ ఆటంకము లేకుండా జీవించగలమంటే, ఒక్కసారి నీవు నేను ఆ సిలువ దరి చేరి క్షమాపణ అనుభవం పొందితే, ఆ యేసు ప్రభువుని దర్శిస్తే ఆ సిలువ దగ్గర నీవు ఎప్పటికీ అలాగే ఉండవు. నీ జీవితం సమూలంగా మారిపోద్ది. నీ యొక్క జీవితంలో ఎలాంటి జీవితం ఇప్పుడో జీవిస్తూ ఉన్నావో అవి ఎంత మారిపోద్ది.
చాలా మటుకి మనము సుఖము లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, అన్ని విధాల కష్టాలు, అప్పుల సమస్యలు, ఎన్నో రోదనలు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నావు. ఒక్కసారి క్షమాపణ అనుభవం ఆ సిలువ దగ్గర నీవు పొందితే నీ జీవితము సమూలంగా మారిపోద్ది. నీ యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా ఆ దేవుడి అద్భుతం చవి చూడడం ప్రారంభిస్తావు. ఆ యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ రోజు మృతుడై తిరిగి సజీవంగా లేచాడు కదా. ఎప్పుడైతే మనము సిలువ దగ్గరికి వెళతామో మనము సజీవంగా లేస్తాం. ఇప్పటి వరకు మనం ఈ పాపం వల్ల చనిపోయి ఉన్నాం. కానీ సిలువ దరి చేరినప్పుడు మన జీవితంలో ఈ ఉత్థాన అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం. యేసు ప్రభు సన్నిధి ఇప్పుడు మనందరితో ఉంటూ ఉంది. ఆ సిలువ దరి చేరినప్పుడు ఆ ప్రభు సాన్నిధ్యం అనుభవిస్తాం. ప్రభు అంటూ ఉన్నారు, విజయముతో నా దగ్గరకు వచ్చే ముందు, నీవు సజీవంగా లేపబడే ముందు, జీవ కిరీట బహుమానాన్ని పొందుకునే ముందు నీవు సిలువని జీవించాల్సిందే. సిలువ దగ్గరికి వెళ్ళావా? నీవు అడగొచ్చు, ఎలా సిలువ దగ్గరికి వెళ్ళాలి? చాలా సులభం. 2 విషయాలు. నీవు పాపివని గుర్తించాలి. ఇష్టపూర్వకముగా నీ పాపాల కొరకు పశ్చాత్తాపపడాలి. నీ పాపాలు విడిచిపెట్టి ఆ యేసుని నమ్ముకోవాలి. ఆ యేసుక్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా నీవు అంగీకరించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి అనుభవం పొందడానికి సిద్ధపడతా ఉన్నావా? ఈరోజే నీవు సిలువ దగ్గర మోకాళ్ళ మీద పడి ఇష్టపూర్వకముగా నీ పాప జీవితం అంతా ఒప్పేసుకొని ఆ యేసు రక్తములో కడగబడి నీ జీవితాన్ని మహాద్భుత జీవితంగా మార్చేసుకో. తండ్రి అయిన ఓ దేవా, మీకు దివ్య నామాన్ని ఘనముగా స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఘడియలు, ఈ దివ్య వాక్యమైన ప్రతి కుటుంబమును, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి. ప్రతి ఒక్కరి హృదయములు మారు మనసు అనుభవం కలిగింప చేయండి. ప్రతి ఒక్కరము సిలువ ధరిచేరి మా పాప జీవితం ఒప్పేసుకొని ఉత్థాన మహిమని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని కృప, యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నీతో నీ కుటుంబముతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.